జ్ఞానము నిలువదురా, ఆయనకు ఎదురు నిల్చు వివేచన సాగదురా. మానవ ఆలోచనలన్నీ మంటిలో కలసిపోవును, దేవుని ఆలోచనే ఎన్నటెన్నటికీ నిలబడును. ఆయనకు ఎదురు నిల్చు వివేచన సాగదురా. యెహోవాకు విరోధమైన జ్ఞానము నిలువదురా. ఆకాశమునంటూ శిఖరమును కట్టాలని చూశారు, దేవుని నామమును విడచి తమ నామము కోరారు. గర్వపు ఆలోచనతో బాబెలును నిర్మించ తలంచారు. ఒకే భాష గల వారిని చూసి దేవుడు నవ్వేను. హద్దులు మీరిన నరుల గర్వాన్ని అణచాలని వారి భాషలను తారుమారు చేసి లయపరచెను. యెహోవాకు విరోధమైన జ్ఞానము నిలువదురా. కొందరు సింహాసనాలు ఎక్కారు, తమ బలముతో లోకాన్ని ఏలాలని చూశారు. ఐగుప్తు ఫరో మొదలు నెబుకద్నెజరు వరకు దేవుని హెచ్చరికను తృణీకరించి నడిచారు. రాజరికపు అహంకారాన్ని దేవుడు త్రోసివేసెను, రాజ్యాధికారాలను సైతం మట్టిలో కలిపేను. యెహోవాకు విరోధమైన జ్ఞానము నిలువదురా. పరలోక భాగ్యమును మరచి భూమిపై ఆశపడెను. ఆ రాత్రే దేవుడు వాని ప్రాణమును అడిగెను. ధనవంతుని ఆలోచనలన్నీ అపహరింపబడెను. నరుడు సంపాదించినదంతా ఇతరుల పాలాయెను. యెహోవాకు విరోధమైన జ్ఞానము నిలువదురా. నరుని ఎడల దేవుని ఆలోచన ఎంతో శ్రేష్టమైనది, అది కీడు కలుగజేసేది కాదు, మేలుతో నిండినది. నిరీక్షణతో కూడిన శుభోదయమును ఇచ్చునది. పాపపు కూపములో ఉన్న నరుని రక్షించునది. రక్షణ మార్గములో మనిషిని నడిపించుటయే సృష్టికర్త అయిన దేవుని నిత్య ఆలోచన. యెహోవాకు విరోధమైన జ్ఞానము నిలువదురా. యెహోవాకు
రక్తముతో కొనబడిన పరిశుద్ధ సంఘము నిన్ను మహిమగల సంఘముగా మార్చుట ఆయన ఆలోచన. కళంకము ముడత ఏ లోగము లేని దానిగా తన ఎదుట నిలువబెట్టుకొనుట యేసు నిశ్చయము. లోక అంధకారములో నిన్ను వెలుగుగా ఉంచుటయే పరమ తండ్రి సంఘము కొరకు చేసిన ఆలోచన. యెహోవాకు విరోధమైన జ్ఞానము నిలువదురా. యెహోవాకు విరోధమైన జ్ఞానము నిలువదురా. యెహోవాకు విరోధమైన జ్ఞానము నిలువదురా. ఆయనకు ఎదురు నిల్చు వివేచన సాగదురా. యెహోవా